ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన బాబూ సాహెబ్ దుమాల్ గారి కోసం మరికొన్ని విషయాలు మనం దుమాల్ గారి జీవితం కోసం తెలుసుకుంటున్నాం. దుమాల్ ఒక పెద్ద న్యాయవాదిగా ఉంటూ బాగానే సంపాదించేవారు. ఆ రోజుల్లోనే దాదాపు 200-300 ఇన్కమ్ ట్యాక్స్ను కట్టేవారు. అటువంటి ఆయనకు ఏమనిపించిందంటే, సమాజంలో పేరు ప్రఖ్యాతులు రాగానే కొంత సమాజానికి సేవ చేయాలి అని నాసిక్ లోకల్ బోర్డ్ అధ్యక్షుడిగా దాదాపు 1917 నుంచి 1925 5-6 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆ పదవి కొంత గౌరవం తప్ప పెద్దగా ఆదాయం లేదు. అయితే లోకల్ బోర్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దుమాల్ తన సమయం అంతా కూడా అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడంలోనే టైం గడిపేవారు. అయితే న్యాయవాది వృత్తి అంతా తగ్గిపోతుంది టైం లేక. 1920వ సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ 0కు చేరుకుంటుంది. అయినా దుమాల్ సంపాదన కోసం ఆశపడలేదు. అయితే సమాజానికి సేవ చేయాలని నాకు కలిగింది, అంటే ఇది కూడా బాబా ఇష్టంతోనే జరిగింది అని అనుకునేవారు. అయితే లోకల్ బోర్డులో పనిచేసిన తర్వాత సేవకు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ రాజా బహదూర్ అనే బిరుదును దుమాల్కు ఇచ్చింది. అయితే ప్రతిరోజు కూడా 100 పేపర్స్ పైన సంతకాలు పెట్టవలసి వచ్చేది. ఆ పేపర్స్ అన్నీ స్టడీ చేసి పెట్టవలసి వచ్చేది. రోజంతా సరిపోయేది. లేకపోతే దుమాల్ ఒకరోజు సంతకాలను పెట్టకపోతే అనేక పనులు ఆగిపోయేవి. అందుకని ఎంత టైం అయినా ఏ రోజు ఫైల్స్ ఆ రోజు చూసి సంతకాలు పెట్టేవారు దుమాల్. అయితే ఒకరోజు ఒక విచిత్రం జరుగుతుంది. ఏంటంటే, దుమాల్ క్లోజ్ ఫ్రెండ్ ముంబై నుంచి వస్తే ఆయనతో మాట్లాడుతూ ఆ రోజు ఫైల్స్ పైన సంతకాలు చేయడం అవ్వదు. సరే, ఆ మరుసటి రోజు 2 రోజులవి చూసి సంతకాలు చేద్దాం అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళగానే ఆ రోజు ఫైల్స్ మాత్రమే టేబుల్ పైన ఉంటాయి. అటెండర్ని పిలిచి అడుగుతారు దుమాల్, నిన్నటివి ఏవి నేను సంతకాలు పెట్టలేదు కదా అంటే, లేదు సార్, నేను ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు నిన్నటివన్నిటి మీద సంతకాలు చేశారు సార్ అని చెప్తాడు ఆ అటెండర్. దుమాల్కి ఆశ్చర్యం వేస్తుంది. నిన్నటి ఫైల్స్ తే అని తెప్పించుకొని చూస్తారు. అన్నిటి మీద కూడా దుమాల్ సంతకం చేసి ఉంటుంది. దుమాల్ మనసులో అనుకుంటారు, నేను నిన్న నా మిత్రుడితో గడిపాను కదా, ఏ విధంగా నేను సంతకాలు పెట్టగలను? అప్పుడు అనుకుంటారు, బాబాయే నా పనిలోని సహాయం చేశారు, నాకు ఈ పని భారం తగ్గించారు అని బాబాకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇలా ఎన్నోసార్లు లోకల్ బోర్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దుమాల్ను ప్రతిసారి బాబా ఆదుకునేవారు. ప్రతిసారి మంచి సలహాలను ఇచ్చేవారు. ఒకసారి దీపావళి పండగ నెల చివరిలో వస్తుంది. అక్కడ ఉన్న ఒక అధికారి వచ్చి దుమాల్ను అడుగుతారు, సార్, ఈసారి పండగ నెల చివరిలో వచ్చింది కదా సార్, పండగకు ముందే జీతాలను ఇస్తే ఉద్యోగస్తులు అందరూ సంతోషపడతారు కదా సార్ అని అంటారు. సరే, మంచిదే, కానీ నా పైన ఉన్న అకౌంట్స్ ఆఫీసర్ను అడగాలి కదా, ఒకవేళ వారు ఒప్పుకుంటే తప్పకుండా ఇద్దామంటారు దుమాల్. ఆ ప్రపోజల్ను అకౌంట్స్ ఆఫీసర్కు పంపుతారు దుమాల్. వారు తిరిగి రిప్లై ఇలా పంపిస్తారు, లేదు సార్, అలా ఇవ్వడానికి కుదరదు, రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడు మనం ఇచ్చినా సరే రేపు ఆడిటింగ్లో మనల్ని అడుగుతారు, మనకు అప్రతిష్ట అని చెప్తారు ఆఫీసర్. సరే అని చెప్పి దుమాల్ బాబా గారి దగ్గర 2 చీటీలు వేస్తారు. ముందే జీతాలను ఇవ్వాలా వద్దా అని. ఒక చీటీ తీస్తే అందులో ముందుగా జీతాలను ఇవ్వాలి అని ఉంటుంది. సరే అని దుమాల్ వెంటనే అటెండర్ను పిలిచి జీతాలను అందరికీ ఇప్పిస్తారు. ఏది మంచిది ఏది మంచిది కాదు అనేది బాబాకే తెలుసు. కాబట్టి బాబానే అడిగారు దుమాల్. అలా మొట్టమొదట బాబా ముందర చీటీ వేసి అడిగారు దుమాల్. ఆ రోజుల్లో భక్తులందరూ కూడా బాబా గారు శరీరులుగా ఉన్నప్పుడు ప్రతిదీ బాబాని అడిగి అనుమతి తీసుకొని చేసేవారు. బాబా గారి మహాసమాధి తర్వాత ఇలా చీటీలు వేసి తీసి బాబాని అడిగే అలవాటు చేసుకున్నారు. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా అడగాలంటే బాబా గారి దగ్గర 2 చీటీలు వేసి అడిగి అలవాటు చేసుకుంటే బాబా ఆజ్ఞతో మనకంతా మంచి జరుగుతుంది. దుమాల్ గారికి బాబూ సాహెబ్ బూటీతోటి చాలా మంచి స్నేహం. దుమాల్ యొక్క విజ్ఞానం తెలివితేటలు చూసి బూటీ గారు ఆ రోజుల్లో
చాలామందికి సహాయం చేసేవారు. ఒకసారి దుమాల్ని పిలిచి, మీరు బారిస్టర్‌లా చదవడానికి ఇంగ్లాండ్ వెళ్తే బాగుంటుంది అని చెప్తారు. ఇంకా ఇక్కడ ఇంకా మంచి సేవలు చేయొచ్చు అంటారు. దుమాల్ బాబా చెప్తే తప్పకుండా చేస్తాను. బాబా ఆజ్ఞ లేకుండా నేను ఏదీ చేయనని చెప్తారు బూటీ గారితోని. సరే అని నాసిక్ నుంచి లెటర్ రాస్తారు షిరిడీకి బాబా అనుమతి కోసం పంపిస్తారు. శ్యామ ఆ లెటర్ తీసుకొని మసీదుకి వస్తారు. అది ఏంటి అని అడుగుతారు బాబా. శ్యామ బావు విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటే దుమాల్. బాబా ఎందుకు అని అంటారు. ఉన్నత చదువులు చదువుకోవడం కోసం బాబా అని చెప్తారు శ్యామ. బాబా చెప్తారు అవసరం లేదు, విదేశాల కన్నా తను ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పు అంటారు బాబా. ఆ జాబును అందుకొని అక్కడికి వెళ్ళి ఉండడానికి చదువుకి పూర్తి వృత్తికి అయ్యే ఖర్చు బ్యూటీ భరిస్తానన్నా కూడా బాబా వద్దు అని అన్నారని ఆ పని చేయరు. ఇంకా వెళ్ళరనమాట ఇంగ్లాండ్కు. అంత నమ్మకం దుమాల్కు బాబా గారి పైన. ఎందుకంటే ఏది మంచిదో మనకు ఏది సరైనదో అది బాబాకు మాత్రమే తెలుసు. అందుకే ఆ రోజుల్లో భక్తులందరూ కూడా బాబా పైనే ఆధారపడేవారు. అందుకే బాబా వారి జీవితాలను సరైన మార్గంలో పెట్టారు. 1915వ సంవత్సరంలో దుమాల్కి నాసిక్ కోర్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక ఆఫర్ వస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా వినండి. మరొక వీడియోలో ఆ విషయం కోసం చెప్తాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు మహారాజ్ శ్రీ సాయిరాజ్ కీ జై. ఓం సాయిరామ్.